ఫ్రెండ్స్, మన భూమి మీద ఇలాంటి ఒక రేర్ డిజార్డర్ అయితే ఉంది. అది ఉన్న వాళ్ళ కన్ను అయితే ఇలా కనబడుతుంది. కంటి లోపల ఇంకొక కన్ను ఉన్నట్టుగా. మీరు ఏదైతే ఈ పిక్చర్ లో ఒక కింద పడి ఉండడాన్ని గమనిస్తున్నారో అది ఎటువంటి మామూలు మంచు కట్ట కాదు. అది ఒక జీవి వేస్ట్ మెటీరియల్. అసలు ఆ జీవి ఇంతకేంటి, కానీ ఎందుకు ఇలా చేసింది, మరియు మొబైల్ కంపెనీ వాళ్ళు తన ఫోన్ ఛార్జింగ్ లేకపోయినా తన ఫోన్ బ్యాటరీ అనేది ఇన్ని గంటలు వస్తుందని చెప్తూ ఉంటారు కదా, అది ఎలా, అది వాళ్ళు దేని చూసి కాన్ఫిడెంట్ గా చెప్పగలరు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకోబోతున్నాము. కానీ ఈ వీడియోని మీరు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 12. మన భూమి మీద ఎన్నో రకాల పక్షులు అయితే ఉన్నాయి, కానీ వాటిలోని మేల్ ఒకటి ఫీమేల్ అయితే ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మన భూమి మీద ఇలాంటి ఒక రేర్ బర్డ్ అయితే ఉంది, అండ్ దాని పేరు వచ్చేసి రోడ్ బ్రెస్టెడ్ గ్రాస్బీ. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ రెండు కలిసి ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ లోని లెఫ్ట్ సైడ్ చూస్తున్న రెడ్ కలర్ లో ఉన్నది మేల్ బర్డ్, అండ్ మీరు ఏదైతే రైట్ సైడ్ చూస్తున్న ఎల్లో కలర్ లో ఉంది కదా, అది వచ్చేసి ఒక ఫీమేల్ బర్డ్. దీన్నే సైంటిఫిక్ లాంగ్వేజ్ లో డైమార్ఫిజం అని అంటారు. నిజంగానే నేచర్ లో చాలా మిస్టరీస్ దాగి ఉన్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 11. మీరు కేర్ఫుల్ గా ఈ ఫోటోని అయితే అబ్జర్వ్ చేయండి. మీరు అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ నేల మీద కొంచెం మంచు అయితే పడి ఉంది. దాన్ని చూసి మీరు ఎలా అనుకోవచ్చు, మంచు పడ్డది, అక్కడ వింటర్ సీజన్ అని అనుకోవచ్చు. కానీ అసలు అది మంచు కాదు. ఇక్కడ మీకు కింద కనబడుతుంది మొత్తం అంతా ఒక స్పైడర్ వెబ్. ఆస్ట్రేలియాలో ఇలాగా స్పైడర్ సీజన్ అయితే ఉంటుంది. ఇది సెప్టెంబర్ టైమ్ లో జరుగుతుంది. ఈ సీజన్ లో అక్కడ స్పైడర్స్ అనేవి చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అలాగే ఫుడ్ ని పట్టుకోవడానికి ఇలా ట్రాప్ అయితే వేస్తూ ఉంటాయి. ఇది ఆస్ట్రేలియాలోని కొన్ని ప్లేస్ లో మాత్రం జరుగుతుంది, ఎక్కడైతే స్పైడర్స్ ఎక్కువగా ఉన్నాయో. ఫ్యాక్ట్ నంబర్ 10. ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. జాన్ ఎఫ్ కెనెడీ ఎవరైతే యుఎస్ యొక్క ఎక్స్ ప్రెసిడెంట్, ఈయన ఒక్క రోజులో ఎక్కువ మొత్తంలో సిగరెట్లు మొత్తం కొనేశాడు. అంటే 1200 సిగరెట్ కొనేసాడు తన పర్సనల్ యూజ్ కోసం. అండ్ అవి కొన్న కొన్ని గంటల తర్వాత ఇతను ఒక విషయం చెప్పాడు. అదేంటంటే మన సిగరెట్స్ మొత్తం బ్యాన్ చేసేయాలని చెప్పి, ఎందుకంటే ఇవి మనకి చాలా హానికరం అని చెప్పి. ఫ్యాక్ట్ నంబర్ 9. ఇప్పుడు మనం మామూలుగా మట్టిని చూస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం దగ్గర ఇసుక అనుకోండి, అప్పుడు దాన్ని మనం వెళ్ళి పట్టుకున్నప్పుడు దానికి స్పర్శ మనకి కొంచెం తెలుస్తూ ఉంటుంది, ఏదో రౌండ్ గా ఉన్న వాటిని పట్టుకున్నట్టు. కానీ జపాన్ లో నది పక్కన ఉన్న ఇసుకను మనం పట్టుకుంటే మనకి ఇలా రౌండ్ గా అయితే తగలవు. దాంట్లో ఒక వింతైన థింగ్ అయితే మనకి దొరుకుతుంది. అదేంటంటే, మీరు దీన్ని ఒకసారి చూడండి, వీటిని టైనీ స్టార్స్ అని అంటారు. ఇవి జపాన్ యొక్క ఇసుకలో అయితే దొరుకుతూ ఉంటాయి. అంటే ఇవి స్టార్స్ షేప్ అయితే ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, అసలు ఇవేంటో మీకు తెలుసా? ఇవి వచ్చేసి సముద్రంలో కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఉన్న జీవుల యొక్క బోన్స్. నిజంగా ఈ రోజు నుంచి 555 ఏళ్ల ముందు సముద్రంలో జీవించిన ఏదైతే జీవులు ఉన్నాయో వాటి యొక్క బోన్స్. సో అవేవి ఏదైతే సముద్రం పక్కన కనబడుతున్నాయో జపాన్ లో. ఫ్యాక్ట్ నంబర్ 8. మీరు దుబాయ్ లో కట్టిన స్క్వేర్ షేప్ బిల్డింగ్ నుంచి వినే ఉంటారు. ఇది చూడడానికి ఒక ఫోటో ఫ్రేమ్ లాగా అయితే ఉంటుంది. సో ఇలాగే కానీ కొంచెం డిఫరెంట్ గా న్యూయార్క్ సిటీ ఇంజనీర్స్ యూ షేప్డ్ స్కై స్క్రాపర్ బిల్డింగ్ ని కట్టబోతున్నారు. ఇది మనం అనుకున్న దానికన్నా చాలా అయితే పెద్దగా ఉంటుంది. దీని మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత పెద్దదంటే దీని మధ్యలోంచి ఒక పెద్ద ఏరోప్లేన్ కూడా వెళ్ళగలదు. ఫ్యాక్ట్ నంబర్ 7. మీరు ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఇలాంటి ఇద్దరు లవర్స్ యొక్క పేరు అయితే వేరే ఉంటారు. అదే లైలా అండ్ మజ్ను. వీళ్ళ లవ్ అనేది చాలా ఫేమస్. అలాగే వీళ్ళ లవ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. కానీ మీరు వీళ్ళ ఒక నిజమైన ఫోటోలు ఎప్పుడైనా చూసారా? చూడండి, ఇవే వాళ్ళు నిజమైన ఫోటో. అక్కడ లైలా అండ్ మజ్ను అయితే కనబడుతున్నారు. వీళ్ళ ఫోటోలు ఇప్పుడు ఫ్రాన్స్ మ్యూజియం లో అయితే ఉన్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 6. ఇప్పుడున్న కాలంలో ఇమేజెస్ ని ఎంత బాగా ఎడిట్ చేస్తున్నారు, అది ఏది రియల్ ఏది ఫేక్ కూడా కనిపెట్టలేకపోతున్నారు. సో అలాగే ఎవరో ఇలా సరదాగా ఒక ఫోటోని అయితే ఎడిట్ చేశారు, ఒక కంట్లో ఇంకో కన్ను ఉన్నట్టుగా. అది ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసిన తర్వాత తెగ ఫేమస్ అయితే అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ ఫోటోని డాటా చూపించారో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇలాంటి ఒక విచిత్రమైన కండిషన్ మనుషుల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని. ఎవరికైనా ఇలా ఒక కంటి పక్కన ఇంకో కన్ను అయితే వస్తే, అంటే 2 ఐరిస్ అండ్ 2 ప్యూపిల్స్ వస్తే, ఆ కండిషన్ నే ప్యూపిల్లా డూప్లెక్స్ అని అంటారు. ఇది చాలా అంటే చాలా చాలా రేర్ డిజార్డర్. ఇలాంటి డిజార్డర్ ఉన్న ఒక కేసు కూడా ఇప్పుడు దాకా మన భూమి మీద అయితే రికార్డ్ అవ్వలేదు. కానీ ఇలాంటి ఒక కండిషన్ మన మనుషుల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. నిజంగా ఎవరికైనా ఇలాంటి ఒక కండిషన్ వస్తే అది చూడడానికి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 5. మీకు తెలుసా సాటర్న్, మూన్, టైటన్ ఇలాంటి ఒక ప్లేస్ సోలార్ సిస్టమ్ లోనే. అక్కడ మన ఎర్త్ లాగా రివర్, లేక్స్ అండ్ సీస్ అయితే ఉన్నాయి. అంటే కొన్ని కోట్ల ఏళ్ల తర్వాత సాటర్న్ కూడా మన భూమి కింద తయారయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 4. మనలోనే చాలా మంది అయితే ఈ విషయం
విషయం తెలియదు. ప్రైమ్ గ్లాండ్ యాంటీలోప్స్ అనే ఈ జీవికి మన విజన్ కన్నా 10 రెట్లు విజన్ రేట్ ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా? మనం కేవలం మన కళ్ళతోనే చంద్రుడిని సూర్యుడిని మాత్రమే చూడగలము, కానీ ఇవి దాని కళ్ళతోనే సూర్యుడిని పాడుతో కాకుండా చాలా దూరంలో ఉన్న శాటర్న్ కూడా చూడగలవు, దానికి ఉన్న వింగ్స్ తో సహా. నిజంగా దీని యొక్క పవర్ బాగుంది కదా, మనకు కూడా ఉంటే బాగుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇటుకలతో వేసే రోడ్ అయితే ఏదైతే ఉంటుందో అది మామూలుగా ఒక్కొక్క ఇటుకని పేర్చి రోడ్ అయితే వేస్తారు. ఇది చాలా కష్టమైన అలాగే టైం ఎక్కువ తీసుకునే ప్రాసెస్. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక రోడ్ వేయడం చూసారా? అంటే దీంట్లో ఇటుకలే వాడతారు, కానీ ఒక మిషన్ ద్వారా అయితే ఈ రోడ్ ని వేస్తారు. ఆ మిషన్ ని అంటారు టైగర్ స్టోన్. ఇది చాలా ఒక యూనిక్ మిషన్. ఇందులో వర్కర్స్ మామూలుగా ఆ ఇటుకల్ని ర్యాండమ్ గా అయితే పెడతారు, కానీ ఈ మిషన్ వాటిని సిమెట్రికల్ ఆర్డర్ లో పెట్టి కిందకి వదులుతూ వెళ్తుంది అండ్ ఆ రోడ్ ఇలా తయారవుతుంది. ఈ వీడియోలోని మీరు రోడ్ కన్స్ట్రక్షన్ వీడియో అయితే చూడొచ్చు ఈ మిషన్ తోని. దీంతో రోడ్ ని అయితే సింపుల్ గా అయితే వేయచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, నెదర్లాండ్స్ లోని ఇలాంటి ఒక ఐలాండ్ అయితే ఉంది. దాని పేరు వచ్చేసి సిండీస్క్ ఐలాండ్. ఈ ఐలాండ్ గురించి మాట్లాడుకునే ముందు మీరు ఈ ఇమేజ్ ని ఒక్కసారి కేర్ఫుల్ గా అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది అండ్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఈ ఐలాండ్ లో మొత్తం అన్ని ఇల్లు ఇలాగే ఉన్నాయి, కానీ ఇందులోని ఒక వింతైన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీటి మధ్యలో అస్సలు రోడ్ లేదు, మొత్తం నీళ్ళైతే ఉన్నాయి. ఒకవేళ మీరు పక్కింటికి వెళ్ళాలన్నా లేకపోతే ముందు వీధికి వెళ్ళాలన్నా బోట్ తోనే వెళ్ళాలి. ఈ ఐలాండ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నంబర్ 1, బ్యాటరీ మీద MAH ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగితే చాలా మంది చెప్తారు మినిట్స్ అండ్ అవర్స్ అని, కానీ ఫ్రెండ్స్ ఇది కాదు. ఒకవేళ బ్యాటరీ మీద 5000 MAH అని ఉంటే దాని అర్థం 5000 నిమిషాలు ఈ బ్యాటరీ పనిచేస్తుంది అని కాదు. దీని యొక్క అర్థం వచ్చేసి మిల్లీ ఆంపియర్స్ పర్ అవర్. ఇది ఒక సింపుల్ కాన్సెప్ట్. ఇది మీరు చాలా సింపుల్ గా అయితే అర్థం చేసుకోగలరు. ఒకవేళ ఏదైనా ఒక బ్యాటరీ MAH 3000 ఉంది అనుకోండి, ఇది ఒక గంటలో 3000 MAH ని ఒక డివైస్ కి అయితే ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ దాని తర్వాత తన యొక్క బ్యాటరీ అనేది అయిపోతుంది. అంటే సింపుల్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక బ్యాటరీ 3000 MAH 3000 మిల్లీ ఆంపియర్స్ కన్జ్యూమ్ చేసి ఒక డివైస్ లో వేశారు అనుకోండి, ఆ డివైస్ కేవలం ఒక గంటే నడుస్తుంది. ఇప్పుడు వచ్చే డివైస్ అన్ని కేవలం ఒక గంటలోనే 200 మిల్లీ ఆంపియర్స్ అయితే యూజ్ చేస్తాయి. దీని ప్రకారం చూసుకుంటే ఒకవేళ 3000 MAH బ్యాటరీని 200 MAH పర్ అవర్ కన్జ్యూమ్ చేసే మొబైల్ లో వేశారు అనుకోండి, ఆ ఫోన్ 15 గంటల వరకు నడుస్తుంది అని అర్థం. ఇది మీకు ఇది ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఒక స్టోరీ అయితే చెప్తాను వినండి. ఫర్ సపోజ్ మీరు గంటకి 1000 రూపాయల వరకు ఖర్చు పెడతారు. సో మీకు మీ డాడీ 10,000 రూపాయల వరకు ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు మీరు మీ డాడీ మీకు ఇచ్చిన డబ్బుల్ని కేవలం 10 గంటలు అయితే అవగడేస్తారు. ఈ కథలో మీరు వచ్చేసి ఒక ఫోన్ అండ్ మీ డాడీ వచ్చేసి ఒక బ్యాటరీ. దీంతో మీకు ఇది క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. 5000 MAH బ్యాటరీని 5000 MAH కన్జ్యూమ్ చేసి ఒక డివైస్ లో వేశారు అనుకోండి, ఆ డివైస్ వచ్చేసి 10 గంటల వరకు నడుస్తుంది. సో ఆ MAH ప్రిడిక్షన్ చేసి ఈ ఫోన్ కంపెనీ వాళ్ళు ఆ ఫోన్ ని ఇన్ని గంటలు నడుస్తుంది, ఎంత వరకు పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు. అంతే, సింపుల్ కాన్సెప్ట్. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.